కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లె నిండా మెక్కులేదో రైతన్నా. అన్నదాతలు ఇస్తే ఏలతోడు ఏదో వచ్చే కళ్ళవు నిండా, ఆహా కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లె నిండా మెక్కులేదో రైతన్నా. ఏం బతుకన్నా రైతు బతుకు, ఈ బతుకు నేను బతుకాను. ఏం బతుకన్నా ఈ రైతు బతుకు, ఈ బతుకు నేను బతుకాను. పల్లేరు గాయల్లో పలుగురల్ల మీద నడిచి, పాముల తేళ్లల్లో గడిపి, ఎద్దుల నడిచి, వానగుంటల నీళ్లు దాగి, ముళ్ళ కంచెలు ఎక్కి దూకి, పుళ్ళ రొసలు గారుతున్న పెడరొచ్చులు ఎత్తిపోతి పెంట తిప్పే పక్క గడి కట్టే అమ్మ బతుకు. ఏం బతుకన్నా ఈ రైతు బతుకు, ఈ బతుకు నేను బతుకాను. ఏం బతుకన్నా ఈ రైతు బతుకు, ఈ బతుకు నేను బతుకాను. ఏం బతుకు ఈ బతుకు అనే పదాన్ని తీసుకున్నా. నేను ఏ పాట రాసినా ముందు తను విని, తమ్ముడు ఈ పాటలో మన ఆలోచన విధానాన్ని, జనరల్గా పాట అలవోకంగా రాస్తున్న సందర్భంలో కూడా మన ఆలోచన విధానాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాన్ని పాటలు ఎలా ఉండాలని చెప్పి మరి దిద్దులు, అదేవిధంగా పాటలు సరిచేయడానికి కూడా అనేక పాటలకు తన వంతుగా మా గోవర్ధన్ అన్న, ఇంకా ముఖ్యంగా కానూరి తాతగారు, మరి నాకు పల్లెల్లో అనేక క్యాంపులలో వారితో నేను గడిపిన సందర్భాలు 1-2 కాదు, దాదాపు 17, 18, 19 సంవత్సరాలు పూర్తికాలం కార్యకర్తగా నేను పనిచేస్తున్నప్పుడు తాతగారితో ఉన్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదు. నా తల్లిదండ్రులు లేనటువంటి లోటుని తీర్చిన నాగన్న, లక్ష్మక్కతో పాటు తాతగారు కూడా నా జీవితంలో భాగమై ఉన్నారు. అటువంటి మహాశిఖరం ఈ తెలంగాణ రాష్ట్రానికి సాహిత్య చరిత్ర ఎంత ఉందో అంత చరిత్రని మూటగట్టుకున్నటువంటి మహా గాయకుడు, నాయకుడు, అదేవిధంగా జానపద కళలకు, ప్రజా కళలకు సృష్టికర్త అయిన తాతగారికి వినమ్రంగా మరి విప్లవ వందనాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమంలో మరి వచ్చినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు చూస్తుంటే, ఈ సభ చూస్తుంటే, మొదటి మహాసభ గుంటూరులో, రెండో మహాసభ గుంటూరులో జరిగినప్పుడు మన వెనక ఉండి పార్టీ కార్యకర్తలు, నాయకులే సభను జరిపినటువంటి సందర్భం నాకు కనపడతా ఉంది. ఆ తర్వాత జరిగిన అన్ని సభల్లో కూడా మరి అరుణోదయ నిర్మాణము, జిల్లాల్లో కార్యకర్తలు, నాయకులు, ఓల్డ్ టైమర్సు వీళ్ళందరూ ఉండి మరి సభను జరుపుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో నాకు అనిపిస్తుంది, మన నాయకులే మన వెనక ఉండి మనల్ని ముందు నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అంటే మన సంస్థని మరింత పటిష్టంగా, బలోపేతంగా చేయడానికి మళ్ళీ కంకణబద్దులై నడుమునెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ సభను మరింతగా విజయవంతం చేసుకుందాం. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈనాడు కళారంగం ఏ విధంగా ఉందో మనకందరికీ తెలుసు. ముఖ్యంగా నేను పనిచేసినటువంటి కాలంలో అనేక పాటల్ని ప్రజా ఉద్యమాల ద్వారా పుట్టినటువంటి పాటలే. ఎక్కడైతే ఉద్యమాలు ఉంటాయో, ఎక్కడైతే విప్లవాలు వస్తాయో, పోరాటాలు వస్తాయో, సమస్యలు ఉంటాయో, ఆ సమస్యల్లో ఆశ్రితాలుగా కళారంగం పనిచేస్తుంది అనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే కళారంగం అనేది వ్యవస్థను నడిపించేది కాదు, వ్యవస్థను నడిపించేటటువంటి మహా ఉద్యమాలకు ఆశ్రితాలుగా ఉన్నటువంటి కళారంగమే మనము ఇంతకాలం చూసాం. కాబట్టి ఏదైనా పెద్ద ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి పాటలు, రచయితలు, కవులు, కళాకారులు బాసటగా ఉండటం అనేది అది చరిత్ర చెప్పింది కూడా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆనాడు దున్నేవాడికి భూమి కావాలని పోరాటం జరిపితేనే దున్నేవాడికి భూమి కావాలని కర్రు, నాగలి,
కత్తి గొడ్డలి పలుగు పారా పట్టుకొని ఊరూరు కదిలితేనే ఆనాడు బండనక బండి గట్టి అనే పాట పుట్టింది. అదేవిధంగా సిరిసిల్ల పోరాటంలో మరి దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక మహా ఉద్యమంలో ఊరు మనవిరా ఈ వాడ మనవిరా అనేటువంటి పాట పుట్టింది గోడంజన గారు. అట్లా నక్సల్వారీ పోరాటంలో కూడా అనేక పాటలు మనకు పుట్టినాయి. కాబట్టి ఇవాళ పాటలు రావట్లేదు, పాటలు పుట్టట్లేదు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా నేను అనుకునేది ప్రజా ఉద్యమాలే అంతగా లేవనిపిస్తుంది. ఎందుకంటే విద్యుత్ పోరాటం చూసాం, సారా వ్యతిరేక పోరాటం చూసాం, ఇంకా అనేక సందర్భాల్లో గిరిజన ఉద్యమాలలో దున్నవాడికి భూమి కావాలని 170 యాక్ట్ అమలు చేయాలని పెద్ద ఎత్తున గిరిజనులు వేలాది మంది లక్షలాది మంది హైదరాబాద్ను చుట్టుముట్టినప్పుడు వచ్చిన పాటలు ఇవాళ లేవు. కానీ ఇవాళ మొత్తం కూడా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే వెళ్తుంది. అందులో ఒక పల్లవి ఒక చరణం పెట్టి పాట పాడితే ఇదే విప్లవ పాట అని చెప్పేసి భావిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఒక పాట ప్రజల్ని మార్చగలదా మార్చలేదా అని అంటే మనకు చరిత్ర చెప్తున్నటువంటిది చూసినాం, చదివినాం, మన కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి పాట ఇవాళ పాటలు రాసే రచయితలు కానీ కవులు గాయకులు కానీ అంతగా మనకు కనిపించట్లేదు. దానికి మరి ఇవాళ వచ్చినటువంటి అనేక సమస్యల్ని సుడిగుండంలో నుంచి బయటకు వస్తున్నటువంటి కార్యకర్తలు ఇవాళ మనకు కనబడుతున్నారు. కాబట్టి ఆనాడు ఖమ్మంలో పెద్ద ఉద్యమం జరిగింది గిట్టుబాటు ధర కావాలని. ఆ గిట్టుబాటు ధరలో లక్ష్మక్క లాంటి వాళ్ళని, ఎంతోమంది మహిళల్ని, జాన్సక్కని, చాలామందిని పడేసి కొట్టారు, తన్నారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. అప్పుడు నాకు రగిలి మేము కూడా రైతులమే, రైతు బిడ్డలమే కదని చెప్పేసి రాసిన పాట కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్న, పల్లెవు నిండా మెక్కు లేదో రైతన్న, కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్న, పల్లెవు నిండా మెక్కు లేదో రైతన్న, అన్నదాతలు కళ్ళవు నిండా కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్న, పల్లెవు నిండా మెక్కు లేదో రైతన్న. ఆ ఉద్యమాన్ని చూసి రాసిన పాట. ఊరూరు ఆ పాట మోగింది. పోలీసులో తెలిసి ఎవడి పాట రాసిందని చెప్పేసి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లే పివి నరసింహరావు అధికారంలోకి వచ్చిన తర్వాత, నూతన ఆర్థిక పారిశ్రామిక విధానం వచ్చిన తర్వాత మరి 1800 వస్తువుల్ని ఎగుమతుల్ని ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతుల్ని చేసిన ప్రభుత్వము. ఆ రోజు మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా, వరి నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా, భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా, వరి నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా, విదేశీ పంటలు కత్తరవాలి. ఈ పాటని ఆనాడు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాసినటువంటి పాట. అట్లే పాటలు రాయటమే కాదు, మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు, గ్రామాల్లో పోయినప్పుడు, నాటుకాడ, కోతకాడ, కుప్పకొట్లే కాడ అక్కడే తిని అక్కడే పండే వాళ్ళం. అరుణోదయ కార్యకర్తలంటే ప్రజల్లో జీవించాలి, ప్రజల్లే బతకాలని చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేము కుప్పకొట్లే కాడ పోయి వాళ్ళతోనే, రైతులతోనే ఉండి వాళ్ళతోనే తిని పండేవాళ్ళం. కాబట్టి ప్రజా కళాకారుడు, ప్రజా రచయిత అనేవాడు ప్రజల్లో జీవించినప్పుడు మాత్రమే వాళ్ళ సాహిత్యం కానీ, వాళ్ళ బాణి కానీ, వాళ్ళ యాస కానీ, వాళ్ళ భాష కానీ నేర్చుకుంటాడు. అట్లే సాహిత్యాన్ని సృష్టించగలుగుతాడు. అట్లా నేను మహిబాద్ జిల్లా 10 సంవత్సరాలు అక్కడ నేను నిర్మాణంలో పనిచేశా. ఆ సందర్భంలో ఒక రైతు వచ్చి అడిగాడు, అయ్యా మీరు చదువుకుంటారు, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు, మరి మేము భూమి నిడిచి వెళ్ళలేము, ఎక్కడికి పోయినా భూమి వదిలిపోలేము, ఛీ ఈ బతుకేం బతుకు అన్నాడు. ఏమన్నావు నాయన నిన్ను అడిగిన నేను, కొమరయ్య అన్న పేరు. ఛీ ఏం బతుకు ఈ బతుకు అన్నాడు. ఆ ఒక్క పదాన్ని తీసుకొని, అంటే ప్రజల భాషని, యాసని ఎట్లా తీసుకోవాలని దానికి ఉదాహరణగా ఏం బతుకు ఏం బతుకన్నా
రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను, ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. పల్లేరు గాయల్లో పలుగురల్ల మీద నడిచి పాముల తేళ్లల్లో గడిపి ఎద్దుల నడిచి వానగుంటల నీళ్లు దాగి ముళ్ళ కంచెలు ఎక్కి దూకి పుళ్ళ రొసలు గారుతున్న పేడరొచ్చులు ఎత్తిపోతి పెంట తిప్పే పక్కాయ గది కట్టే కొంగరాయి అమ్మ బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. ఏం బతుకు ఈ బతుకు అనే పదాన్ని తీసుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే, నేను గ్రామాల్లో తిరిగి ఇప్పటికీ 3000 జానపదాల్ని సేకరణ చేసిన ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు చేయలేరు. ఎందుకు చేశాను? అరే నీకు బాణీలు దొరుకుతాయిరా జానపదాలు, పాటలు సేకరణ చేయమన్నాడు నాగన్న గారు. కానీ ఇప్పుడు తెలిసింది అది తరగని గని లాంటిది. వజ్ర వైడూర్యాలు పోయినా దొరుకుతాయి, మనులు మాణిక్యాలు పోయినా దొరుకుతాయి, బంగారం పోయినా ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులు పోయినా దొరుకుతాయి. కానీ ప్రజల సాహిత్యం మాత్రం మరుగునాడు పద్ధతి దొరకదు. అది బంగారం కన్నా విలువైనది, వజ్రాల కన్నా విలువైనది. అది కనుమరుగైపోతే మనకి ఇంకోటి లేదు. కాబట్టి కార్యకర్తలు కానీ రచయితలు కానీ ప్రజల్లో జీవించాలని, పాట రాయాలని, పాడాలని, కవి కళాకారుడిగా జీవించాలని ఎవరైనా అనుకుంటే, నిజంగా భావిస్తే మీరు జనంలో ఉండండి. నాటుకాడి ఇవ్వండి, కోతకాడి ఇవ్వండి, కుప్పకాడి ఇవ్వండి, వాళ్ళతో ఉండండి. వాళ్ళు తిన్నది పెడితే తినండి. అట్లా వాళ్ళ పాటలు నేర్వండి, వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ యొక్క కథల్ని, వాళ్ళ నుడికారాల్ని, శాస్త్రాలని ఇవన్నీ కూడా మీరు పుక్కిట పట్టాలి. ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఉంటాయనుకుంటున్నారు. కానీ మౌఖిక సాహిత్యం మొత్తం కూడా ప్రజల నాలుకల మీద ఉన్నది. బుర్రకథ కానీ, హరికథ కానీ, యక్షగాని కానీ, భాగవతం కానీ, కోలాటం కానీ, బతుకమ్మ పాటలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లిఖించబడలేదు. అవన్నీ కూడా ఇవాళ పాడే పాటలన్నీ యూట్యూబ్లో ఉన్న పాటలన్నీ ఉత్తితి పాటలు, అసలైన పాటలు జనం గుండెల్లో, జనం గొంతుల్లో ఉన్నాయి. వాటిని నేర్చుకోండి. వాళ్ళు పోతే, ఈ తరం పోతే మళ్ళొక తరానికి మన సాహిత్యం దొరకదు, మళ్ళొక తరానికి మన పాటలు దొరకవు. కాబట్టి జనంలోకి వెళ్ళి జనంలో ఉన్నటువంటి పాటల్ని, వాళ్ళ బాణీల్ని తీసుకోండి. గద్దర్ గారు చేసింది అదే, వంగపండు చేసింది అదే, గూడంజన చేసింది అదే, మిత్రణ చేసింది అదే. జనం పాటలు తీసుకున్నారు, బాణీలు తీసుకున్నారు, వస్తువును మార్చి మన విప్లవ సాహిత్యాన్ని, విప్లవ భావాన్ని దాంట్లో జోడించారు, శక్తి అన్న కానీ, జయరాజ్ అన్న కానీ. కాబట్టి మనకు ముందు ఏమున్నది? ఆ ఒగ్గు కథ ఉంది. ఒగ్గు కథను తీసుకోండి, మన సారాన్ని దాంట్లో పెట్టండి. మేమంతా అదే చేశాం. నేను స్ట్రీట్ ప్లే చేశాను, నాటకాలు రాశాను, పాటలు రాశాను, కథలు రాశాను, జమడిక కథలు రాశాను. ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉండటం వల్లే సాధ్యపడ్డది, వాళ్ళల్లో ఉండి జీవించడం వల్లే సాధ్యపడ్డది అని చెప్పేసి కోరుతూ, మరి ఇవాళ ఈ మహాసభల్ని మీరు మరింతగా దిగ్విజయం చేసుకోండి. మరి వచ్చే తరానికి ఇవాళ కళాకారులు ఇస్తే పైసా తీస్తే పైసా అన్నట్టుగా కళాకారుల జీవితాలు ఉన్నాయి. ఇవాళ ఆర్థిక స్థితిగతులు కూడా గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి జీవితాలు ఇప్పుడు కాదు. ఇవాళ అనేక రకమైన ఆర్థిక అసమానతలు ఇళ్లలో ఉన్నాయి. ఇలా ఒక కళాకారుడు ఇక్కడికి రావాలి అంటే రానుపోని ఛార్జీలతో పాటుగా తన కుటుంబం యొక్క భారం కూడా తన మీద పడి కళాకారులు పూర్తి కాలం ఆ పనిచేసే స్థితి కూడా లేదు. కాబట్టి ఉన్న ఒక కళాకారుడైనా, ఉన్న ఒక రచయితనైనా మన సంఘం రక్షించుకోవాలి, బతికించుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, నన్ను కాపాడుకుంది సంస్థ. నాకు తల్లిదండ్రుల కన్నా గొప్పగా నేను భావిస్తున్నా. ఇవాళ నేను ఈ దశకు వచ్చిందనంటే నాకు మన అరుణోదయ సంస్థనే నాకు అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఈ అరుణోదయ గుర్తున్నది సూర్యుడి గుర్తు. ఇది నేనే వేయించా. మీరు నమ్ముతారో నమ్మరో. జాని చక్క చెప్పింది, నాగనే చెప్పాడు. రేణుగుంట శంకర్ అని డోర్నకల్లో ఉన్నాడు. అరుణోదయకి ఆంబులం కావాలని చెప్పేసానంటే నాగన్న గారు అక్కడికి వచ్చి రేణుగుంట శంకర్తో కూర్చొని ఈ అరుణోదయ ఇట్లా, గతంలో అరుణోదయ అంటే ఒక్క సూర్యుడు మాత్రమే ఉండేది. కానీ తర్వాత దీన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యుల్లా కిరణాలు వేపించి ఆ
నీళ్ళ మీద అరుణోదయం రాస్తే బాగుంటుందని చెప్పేసి రాపిచ్చినటువంటి ఆ ఫస్ట్ జిరాక్సులు కూడా నా దగ్గరికి ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే అట్లే మన పీఓడబ్ల్యూ సంఖ్యల మీద అంతకుముందు మామూలుగా పీఓడబ్ల్యూకి ఇట్లా సంఖ్యలు ఉండేది. రేణుగుంట శంకర్ సంఖ్యలు వేసాడు. జాన్సక్క 1-2 సార్లు కూడా రావడం జరిగింది డోర్నకల్. కాబట్టి సంస్థను కాపాడుకుందాం, సంస్థను నిర్మించుకుందాం. మనలో ఇవన్నీ భేదాలున్నా, ఎన్ని తారతమ్యాలున్నా, హెచ్చు తగ్గులున్నా పాటకు మించింది లేదు, పాటకు మించిన సిద్ధాంతం కూడా లేదు. కాబట్టి పాటను బతికించుకుందాం, కళాకారులు బతికించుకుందాం, సంస్థను నిర్మించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తల్లి లాంటి సంస్థకు మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు మీ ఎమ్మటి ఉంటా, ఎప్పుడు మీతోనే ఉంటా. ఎందుకంటే మనం చెప్తున్నది పెట్టి బూర్జవా తత్వాన్ని కూడా మనలో కలుపుకొని విప్లవోద్యమానికి పనిచేసేటువంటి కార్యకర్తలుగా ఉండండి. పెట్టుబడిదారులు తప్ప బూర్జవాలను కూడా కలుపుకోండి అని చెప్పేసి చెప్పుతున్న సందర్భంలో మాలాంటి కవులు రచయితలు ఏదో ఒక ఉద్యోగంలో పనిచేసినప్పుడు ఇక వీడు మనకు పనికిరాడు, ఇక వీడు మనతోనూ ఉండడు అని చెప్పేసినటువంటి ఆలోచన మానుకోండి. ఎందుకంటే పార్టీ చెప్పినా చెప్పకపోయినా నేను సందర్భంలో చెప్తున్నా, పెట్టి బూర్జవా నాయకత్వాన్ని కూడా అకలింపు చేసుకొని మనల్ని తీసుకుపోవాలని చెప్పేసి భావిస్తున్న సందర్భంలో మాలాంటి కళాకారుల రచయితలను కూడా మీరు హక్కున చేర్చుకుంటే, మీరెంత హక్కున చేర్చుకుంటే మీ అంతగా దగ్గరగా అవుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి మరి కార్యకర్తలకు అందరికీ విప్లవ తెలియజేస్తూ థ్యాంక్స్ మెనీ థ్యాంక్స్. ఎస్ఆర్ అన్నకు ధన్యవాదాలు.